ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం పర్కాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా 18-19వ వార్డులో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పర్యటించారు. అనంతరం ప్రజల నుండి వచ్చే వినతులను స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులు మోసపూరిత మాటలు విన్న ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే ఉన్న గూడును విప్పి పందిరి వేసుకొని జీవిస్తున్నారన్నారు. పరకాల పట్టణ అభివృద్ధికి ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా డిపిఆర్ని తయారు చేశామని, త్వరలో నిర్మాణ పనులు చేపట్టబోతున్నామని అన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చి మన నియోజకవర్గానికి 3500 ఇళ్ళు వస్తున్నాయి మొత్తం నియోజకవర్గానికి. దాంట్లో మనకు టౌన్కు కొన్ని కేటాయించడం జరుగుతుంది. కేటాయించినవి కూడా ఏంటి అంటే ఇట్లా గ్రామ సభలు నిర్వర్తించడం కానీ, లేకుంటే వచ్చిన సమాచారం మేరకు కానీ, అదొకటి మన దగ్గర సమాచారం ఆల్రెడీ ఉంది కనుక ఇంటి స్థలం ఉన్నోళ్ళు ఎవరు ఉండి ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రియారిటీ. దయచేసి దాంట్లో రాజకీయాలు లేవు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు కాదు, ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ. ఇంటి స్థలం ఉండి ఇల్లు ఉన్నది కానీ అది కవర్ కప్పుకోవడము, రేకులు వేసుకోవడము, లేకపోతే బెంగళూరును అటువంటి అంటే శిథిలావస్థలో ఉన్న వాటికి సెకండ్ ప్రియారిటీ. సో దాని తర్వాత మళ్ళా గవర్నమెంట్ స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చే వాళ్ళది అనేది థర్డ్ ప్రియారిటీ. ఇంకా ప్రియారిటీ వేజ్గా మనం తీసుకుంటూ పోతాం కనుక ఈ 5 సంవత్సరాల లోపల మాత్రం 100% ఇల్లు ఇచ్చే బాధ్యత మాత్రము స్థానికంగా శాసనసభ్యుడిగా నేను, ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు టోటల్ బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కనుక ఇది క్లియర్గా బాధ్యత తీసుకొని 5 సంవత్సరాలలో మాత్రం 100% ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి అందరికీ ఇవ్వడం.